నిన్నటి తీవ్రవాది నేటి పాలకుడు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్‌లను చూసాం. వాళ్ళు ఒకప్పుడు తీవ్రవాదులే. ప్రపంచమంతా వాళ్ళని తీవ్రవాదులను గుర్తించింది. వాళ్ళని వేటాడటం కోసం, వెంటాడడం కోసం ప్రపంచమంతా ఖర్చు పెట్టింది. యుద్ధ విమానాలు పెట్టింది, రకరకాలు చేసింది. ఇవాళ వాళ్ళే పరిపాలిస్తుంటే వాళ్ళు గెస్టులుగా ఇతర దేశాలకు వెళ్తున్నారు. ఇవాళ పాలకులు నాటి తీవ్రవాదులు, నేటి పాలకులు. సిరియా అంతే. ఐఎస్ఐఎస్‌కి సంబంధించినటువంటి చీఫ్ ఇదివరకు ఏ బషర్ అసద్ లాంటి వాడు ఐఎస్ఐఎస్ మీద దాడులకి చేశాడో ఇప్పుడు ఆడే ఉరికి గురయ్యాడు. ఇప్పుడు ఉన్నటువంటి ఐఎస్ఐఎస్ చీఫే ఇప్పుడు సిరియా అధ్యక్షుడిగా సాగుతున్నాడు. అతని కోసం వేటాడిన అమెరికా అతనికి అండగా నిలబడింది. ఇది మరొక విచిత్రమైనటువంటి పరిస్థితి. అట్లాగే మన దేశ ఈ బంగ్లాదేశ్లో జరిగింది. అల్ ఖైదాకి సంబంధించినటువంటి వ్యక్తి సయీద్ ఉద్దీన్ అహ్మద్ హంజా. ఇతను భారతదేశం మీద కూడా విపరీతమైన ద్వేషాన్ని కనబరిచేటటువంటి వాడు. మొన్నటి ఎన్నికల్లో ఎంపీగా గెలిచేశాడు ఏకంగా. ఇతని జిహాదీ ఎంపీ అని అందరూ వెటకారం చేస్తుంటారు. ఎందుకంటే ఆయుధాలతో ఇంటర్వ్యూలు ఇచ్చినోడు ఇతను. అలాగే భారతదేశానికి మీద వార్నింగ్లు ఇచ్చినటువంటి వాడే, పాకిస్తాన్తో కథలు నడిపినటువంటి వాడే. ఇప్పుడు అతను పార్లమెంటు సభ్యుడిగా పార్లమెంట్లో కూర్చుని టిక్ టాకులు చేస్తూ ఉంటున్నటువంటి పరిస్థితి. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే మనం ఎవరు తీవ్రవాది, ఎవడు పాలకుడు, ఎవరు నక్సలైట్, ఎవరు పాలకుడు అర్థం కావట్లా.